హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఓకేనా. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి 27 వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అండి ఇది. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. ఎస్ఐపిస్ గురించి కానీ, అండ్ రిటైర్మెంట్ తర్వాత జాబ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్ గా వీడియో చూడండి. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. మన ఛానల్లో ఏంటి అంటే ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. ఓకేనా. ఇది ఇంతవరకు తెలుగులో ఎవరు చేయట్లేదు. సో ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తుంది కాబట్టి ఇనిషియల్ గా మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా నేను వీడియో అప్డేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ వారం ఈటీ వెల్త్ కవర్ స్టోరీ వచ్చేసి ఎస్ఐపి గురించి ఇచ్చారు. ఓకేనా. ఎస్ఐపిస్ ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఎలా బెటర్ గా వర్క్ అవుతుంది అని ఏంటి అని చెప్పేసి ఒక క్రిజిల్ రేటింగ్ ఏజెన్సీ సంబంధించిన కంపెనీ ఎస్ఐపి స్టడీ రిపోర్ట్ అనేది ఇచ్చింది అనమాట. సో అది చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ న్యూ ఎస్ఐపి రిజిస్టర్డ్ ఇన్ లాక్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూ ఎస్ఐపిస్ అనేది రిజిస్టర్డ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని లాక్స్ రిజిస్టర్డ్ అవుతున్నాయి అని చెప్పేసి. అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ఐపిస్ కూడా డిస్కంటిన్యూడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎన్ని డిస్కంటిన్యూ అవుతున్నాయి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎన్ని కొత్తగా అవుతున్నాయి, ఎన్ని డిస్కంటిన్యూ అవుతున్నాయి అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మార్చ్ 2025 నుంచి ఏప్రిల్ 2024 వరకు మనకు డాటా ఇచ్చారు. ఇవి ఎస్ఐపిస్ సంబంధించిన డాటా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే అరౌండ్ 10.05 crores ఆఫ్ టోటల్ అకౌంట్స్ ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నట్టు మనం దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ ఎస్ఐపి అకౌంట్స్ వచ్చేసి అరౌండ్ 8 crores ఉన్నాయి. అండ్ ఎస్ఐపి ఏయుఎం వచ్చేసి అరౌండ్ 13 trillion ఉన్నాయి అనమాట. ఓకేనా. 13 trillion ఆఫ్ ఏయుఎం అనేది ఎస్ఐపి అనేది మనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈటీ వెల్త్ కవర్ స్టోరీలో ఏంటంటే మనకి మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎవరైతే మనకి ఆల్మోస్ట్ 10-20 years నుంచి మనకి ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇక్కడ వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. కవర్ స్టోరీలో చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్ గా వాళ్ళు జనరల్ గా ఒక న్యూ ఇన్వెస్టర్ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే మార్కెట్స్ వాలటాలిటీ ఉన్నప్పుడు కానీ, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఆయన ఎస్ఐపిస్ అనేది ఆపేస్తాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలాంటి టైంలో మీరు ఎస్ఐపి ఆపకుండా కంటిన్యూ చేసినట్లయితే దెన్ యూ కెన్ క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్ అని చెప్పేసి అనేది చెప్తున్నారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఎప్పుడైనా ఎస్ఐపిస్ అనేది చాలా లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రిజిల్ ఎస్ఐపి స్టడీ ఏం చెప్తుందంటే ఎస్ఐపి ఎప్పుడైనా మీరు ఏ ఈక్విటీ కేటగిరీ తీసుకున్నా, లార్జ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఏ కేటగిరీ తీసుకున్నా మినిమం మీరు ఒక 10 years కనుక మీరు ఎస్ఐపి చేసినట్లయితే అక్కడ మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ 0 probability ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళ డాటా చెప్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 9 years వరకు మీరు లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారంటే విత్ ఇన్ ఏ స్టాక్స్ లో అయినా సరే కానీ అక్కడ మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేది 0 probability అని కూడా చెప్తున్నారు వీళ్ళ స్టడీ రిపోర్ట్. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు రెగ్యులర్ ఎస్ఐపి తో పాటు టాప్ అప్ ఎస్ఐపి చేసుకున్నట్లయితే మీ వెల్త్ అనేది ఇంకా ఫాస్ట్ గా గ్రో చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు ఈ క్రిజిల్ స్టడీ రిపోర్ట్ లో. అండ్ ఓవరాల్ గా మనకి సింపుల్ రిపోర్ట్ లో మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఎస్ఐపి ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్ కి మైండ్ లో పెట్టుకొని చేయాలి. మార్కెట్ వాలటాలిటీ బట్టి, మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టి మార్కెట్ పడుతుంది అని చెప్పేసి కొంచెం టైమ్ లో వెయిట్ చేసి టైమింగ్ చేయకూడదు ఎప్పుడు మార్కెట్ ని. వి షుడ్ కీప్ ఆన్ కంటిన్యూ ఎస్ఐపి దెన్ యూ విల్ క్రియేట్ గుడ్ వెల్త్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ఎస్ఐపి తో పాటు ఇంకా టాప్ అప్ ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఇంకా బెటర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫాస్ట్ గా మీరు మీ మనీని గ్రో చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ లో ఈ కవర్ స్టోరీలో ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్. జనరల్ గా మనకి ఎయిర్లైన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి చార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదా, అంటే ఫ్రీ ట్రావెల్స్. ఓకేనా. మనం జనరల్ గా ఎయిర్ ట్రావెల్స్ లో చేసుకున్నప్పుడు మన క్రెడిట్ కార్డ్ తోని మనం బుక్ చేసుకుంటాం కదా. బుక్ చేసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే మనకి అక్కడ కొన్ని రాయల్టీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ ద్వారా మనము ఏంటి అంటే నెక్స్ట్ టైం ఎయిర్ మైల్స్ ద్వారా మనకి ఆ పాయింట్స్ అనేది మనం ఫ్రీగా ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రీగా ఆ పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ఇంకా ఫ్రీగా ఎయిర్ లైన్స్ లో మనం ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో స్క్రీన్ పాస్ చేసుకుని
మీరు చదువుకోవచ్చు. మనం ఇక్కడనే ఉంటుంది మనకి పీడిఎఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పటి నుంచి నేను టెలిగ్రామ్ లో పీడిఎఫ్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అగైన్స్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఈటీ వెల్త్ ఎకనామిక్ టైమ్స్ సంబంధించింది. సో ఐఎమ్ ప్యూర్లీ డూయింగ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్సేషన్ గురించి ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఎస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినాయి కదా, ఆ ట్యాక్స్ ని ఎస్కేప్ అవడానికి వీళ్ళు ఏంటి అంటే వేరే కంట్రీస్ కి వెళ్ళడం జరుగుతుంది, లైక్ సింగపూర్, దుబాయ్, అంటే అబ్రాడ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కావాలనుకుంటున్నారంటే మినిమం ఒక కంట్రీలో 183 days అనేది స్టే చేయాలి, దెన్ యూ విల్ బికమ్ ఎన్ఆర్ఐ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ మధ్యలో ఏం చేస్తున్నారంటే ఈ మ్యూచువల్ ఫండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పించుకోవడానికి అబ్రాడ్ వెళ్తున్నారు కదా, దానివల్ల వీళ్ళు డబుల్ ట్యాక్స్ బెనిఫిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్తున్నారు. సో ఇది మన గవర్నమెంట్ అబ్జర్వ్ చేసేసి మనకి జిఏఆర్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్ అనేది మనం క్యాచ్ చేస్తుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో ఈ రూల్స్ అనేది మిస్యూజ్ చేస్తే పట్టుబడుతారు అనమాట. ఈ రూల్స్ ద్వారా ఉంటాయి, వాళ్ళకి టాక్సేషన్ లో మనకి ఆ రూల్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న నిజంగా మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సో ఇట్ షుడ్ బి ఎ జెన్యూన్ రీజన్ నాట్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ డెప్త్ గా చదవాలంటే ఇక్కడనే ఉంటుందని స్క్రీన్ పాస్ చేసుకుని మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్. ఓకేనా. రిటైర్మెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన పీపుల్ అందరూ ఏంటి అంటే ఎర్లీ 50s 60s ఏజ్ వచ్చాక వాళ్ళకి ఏంటి అంటే రిటైర్మెంట్ వచ్చినా కానీ స్టిల్ దే వాంట్ టు వర్క్ అనమాట. సో అలాంటి పీపుల్ కి మనకి ఏమేం జాబ్స్ ఉంటాయి, ఎలా ఎక్కువాలి ఏంటి అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఎర్లీ 50s 60s వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు, దాని ముందే మనం రీసెర్చ్ చేసేసుకొని మనం ఆ జాబ్స్ రిలేటెడ్ ఏంటి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలని చెప్పి, అలాగే మీరు నెట్వర్క్ కూడా ఫామ్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సాలరీస్ తక్కువ ఉన్నా కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ ఏజ్ లో మనకి అంత సాలరీస్ పే చేయలేరు కాబట్టి మీరు కూడా అంత ప్రెజర్ తీసుకోలేరు కాబట్టి ఈవెన్ దో దే ఆర్ లెస్ పేయింగ్ ద లెస్ సాలరీస్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ యూ కెన్ బిల్డ్ బిఫోర్ ఓన్లీ. ఓకేనా. యూ హ్యావ్ టు బిల్డ్ ద నెట్వర్క్ బిఫోర్ దట్ 60 years వచ్చే ముందే మీరు ముందుగానే మీరు మీ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకొని ముందుగానే మీరు ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా కూడా మీరు స్టిల్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ వర్క్, మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. అండ్ ఇది మనకి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది డాటా, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనమాట. ఇది మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సింపుల్ గా మనం చూసుకున్నట్లయితే సో ఫైండ్ జాబ్ ఆఫ్టర్ రిటైరింగ్ అని చెప్పేసి చూసుకున్నట్లయితే డోంట్ వెయిట్ టు రిటైర్ అనమాట. రిటైర్ ఏజ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు. అలాగే స్టార్ట్ విత్ స్టిన్స్ అనమాట. ఓకేనా. అండ్ బీ రెడీ ఫర్ లెస్ అండ్ ఓపెన్ ఫర్ న్యూ ఫీల్డ్స్ అనమాట. ఓకేనా. మనం కొత్త కొత్త జాబులు చేయడానికి కానీ ఇంకా ఈవెన్ దో సాలరీస్ తక్కువ పే చేసినా కానీ యూ హావ్ టు యాక్సెప్ట్ రోల్స్ అనమాట అని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెబీ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది, అదే మన మిత్ర ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోయి ఉంటారో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ అనేది రిడెంప్షన్ చేసుకోవచ్చు. అది మీరు ఇక్కడ మనకి క్లియర్ గా ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో స్క్రీన్ ని పాస్ చేసుకుని మనకి ఇది కంప్లీట్ గా మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, అంటే హౌ ఏ ఉమెన్ కెన్ బిల్డ్ 1 crore రెవెన్యూ యాన్యువల్లీ అని చెప్పేసి ఒక రియల్ లైఫ్ స్టోరీ ఇచ్చారు. హౌ ఏ క్లోతింగ్ బ్రాండ్ కెన్ మేక్ 1 crore రెవెన్యూ అని చెప్పేసి ఒక కవర్ స్టోరీ ఇచ్చారు. ఇక్కడ ఇనిషియల్ గా వాళ్ళు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళకి రెవెన్యూ అనేది పెద్దగా రాలేదు. ఈవెన్ దో 1 year లో కూడా ఈవెన్ దో దే ఆర్ ప్రాఫిటబుల్, దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. ఇన్ బిజినెస్ లో స్టార్టింగ్ ఇయర్స్ లోనే ప్రాఫిటబుల్ గా ఉన్నారంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ లేటర్ ఆన్ ద రీసెంట్ గా పాస్ట్ 3 annual రెవెన్యూస్ చూసుకున్నట్లయితే యావరేజ్ గా అరౌండ్ 1 crore 80 lakhs to 1 crore అనేది మనకి రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఒక క్లోతింగ్ బ్రాండ్, ఒక ఉమెన్ క్లోతింగ్ బ్రాండ్ పెట్టేసి ఇంత పెద్ద బిజినెస్ నడుపుతూ ఇంత మంచి ప్రాఫిట్స్ చేస్తూ అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట, మోటివేషనల్ స్టోరీ అనమాట. ఇలాంటి చదివినప్పుడు మంచి ఇన్స్పైరింగ్ మోటివేషన్ అనిపిస్తుంది. అండ్ ఎవరైతే మీరు చదవాలనుకుంటున్నారో స్క్రీన్ పాస్ చేసుకుని ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఓకేనా. ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ సంబంధించింది, హౌ టారిఫ్స్ కెన్ థ్రెటన్ యువర్ జాబ్స్ అని చెప్పేసి. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే యుఎస్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఇంపాక్ట్ అయ్యాయి అనమాట ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా. అండ్ ఇండియాలో కూడా టారిఫ్స్ వల్ల మనకి చాలా వరకు సెక్టార్స్ లైక్ ఫార్మా గానీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ అండ్ ఇంకా చాలా అదర్ సెక్టార్స్ ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ అయ్యాయి. ఐటీ గానీ వాళ్ళ హైరింగ్ అనేది ఎక్కువ జరగట్లేదు. సో దీని వల్ల జాబ్ మార్కెట్ అనేది చాలా అన్సర్టనిటీ అయిపోయింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టికల్లో ఇక్కడ ఏంటంటే సైడ్ ఇన్కమ్ అనేది కూడా ఉంచుకోవాలి. మనకి ఎప్పుడు జాబ్ కాకుండా సైడ్ ఇన్కమ్ కూడా ఉంచుకున్నట్లయితే మీకు బెటర్
లైఫ్ స్టాండర్డ్, మనీ మేనేజ్మెంట్ మీకు ఇబ్బంది కాకుండా ఉంటది అనమాట. మీకు సైడ్ ఇన్కమ్ అండ్ స్కిల్స్ నేర్చుకోవడం, అప్ స్కిల్ అవ్వడం ఇలాంటివి చేయాలన్నమాట జాబ్ తో పాటు. ఓకేనా, ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో స్క్రీన్ పాస్ చేసి చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్మార్ట్ స్టాటిస్టిక్స్. స్మార్ట్ స్టాటిస్టిక్స్ లో మనకి ఏ స్టాక్స్ ర్యాంకింగ్ ఎలా ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు. ఇది ర్యాంకింగ్ ప్రీవియస్ ర్యాంకింగ్ ఎంత ఉన్నాయి, కరెంట్ ర్యాంకింగ్ ఎంత ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా. ఇది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పాస్ చేసుకుని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్స్ అనమాట. హోమ్ లోన్స్ ఏ బ్యాంక్ లో ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సాలరీకి ఎలా ఉన్నాయి అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కి ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని. ఓకేనా, మీరు స్క్రీన్ పాస్ చేసుకుని ఏ బ్యాంక్ లో ఎంత ఉన్నాయని చూడొచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసెట్ అలొకేషన్ ఇచ్చారు. అసెట్ అలొకేషన్ లో మనకి ఏంటంటే ఈ ఇయర్ లో మనకి 2025 ఇయర్ లో గోల్డ్ అనేది బెస్ట్ పర్ఫార్మింగ్ చేసిందని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్లోబల్ గా టారిఫ్స్ రిలేటెడ్ అన్సర్టనిటీ కారణంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేది బెస్ట్ గా పర్ఫార్మింగ్ చేయలేదు మనం చూడొచ్చు. దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మ్యాప్ ద్వారా మనకి అసెట్ డైవర్సిఫికేషన్ అనేది మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ కి, పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, హెవీ వాలటాలిటీ ఉండకపోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనీ అనేది ఎప్పుడైనా డైవర్సిఫైడ్ గా పెట్టుకోవాలి. డైవర్సిఫై అసెట్ క్లాసెస్ లో ఉంటే మీకు అది బెటర్ పోర్ట్ఫోలియో రిస్క్ అడ్జస్టెడ్ ఉంటుంది. సో దట్ అది మీకు బెటర్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ లాగా అది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ లో ఇక్కడ మనకు ఒక సర్వే ఇచ్చారు. ఇన్సూరెన్స్ లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మందికి ఏంటంటే లెస్ దెన్ 5 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ ఉందంట. సో వాళ్ళకి ఇంకా చాలా మందికి ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ లేక, చాలా మంది అది 5 lakhs అసలు ఈ జనరేషన్ లో, అసలు ఈ టైం పీరియడ్ లో మనకి 5 lakhs ఇన్సూరెన్స్ అని అస్సలు సరిపోదు. చాలా మంది తెలియదు, అంటే చాలా మందికి అవేర్నెస్ లేక మనకి మిస్టేక్ చేస్తున్నారు. అలాగే చాలా మంది ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద క్రిటికల్ ఇల్నెస్. ఏదైనా సడన్ గా మీకు హెల్త్ రిలేటెడ్ ఏమైనా జబ్బులు వచ్చినా ఏమొచ్చినా అని దే ఆర్ నాట్ రెడీ అనమాట. ఓకేనా, దే ఆర్ నాట్ ప్లాన్డ్ అనమాట. ప్లాన్ గా లేరు అనమాట చాలా మంది. అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలియదు అనమాట వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ దీని ద్వారా ఏం చెప్తున్నారంటే సింపుల్ గా మనకి 5 lakhs ఇన్సూరెన్స్ అని చాలా మంది దగ్గర ఉందంట. సో అది కాకుండా మనకి ఇంకా ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన సఫిషియన్స్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే మనకి మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు అలాంటి మనకి ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ ద్వారా ఇది అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టు బేసిక్స్. ఇవి మన బేసిక్స్ ఉంటాయి. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో స్క్రీన్ పాస్ చేసి చదువుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఇది మనకి ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్. నేను వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వీక్ ట్యూస్డే మనకి ఈవినింగ్ అనేది మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ రావడం జరుగుతుంది మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ కేస్ స్టడీస్, ఇంపార్టెంట్ రీసెర్చ్ రిపోర్ట్స్, మీ లైఫ్ రిలేటెడ్ కానీ, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ, మీ కెరియర్ కానీ, మీ మైండ్ సెట్ కానీ, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ గ్రోత్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో వీడియోస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి నేను కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతవరకు చూసారంటే ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు లైఫ్ లో ఏదో సాధించాలనుకుంటున్నారు, లైఫ్ లో ఏదో గ్రో అవ్వాలనుకుంటున్నారు, మీరు ఒక గోల్స్ నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియోస్ అనేది మీకు కంపల్సరీ 100కి 100% యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నారు, ఛానల్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో వీడియోకి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్.